మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో రామ్ గారు. హలో నాగరాజు. కొంతమంది సార్ అంటే మన దాకా రీచ్ అవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు, క్లాస్ ఎన్రోల్ చేసుకోకుండా. వాళ్ళకు ఉండేటువంటి సాధారణ రూల్స్ వీడియోస్ చూసిన తర్వాత మీరు చెప్పినట్టు బాగుంది, కొంతవరకు మాకు విజువలైజేషన్ వచ్చేస్తుంది, మిగతాది అంటే ఆ విజువలైజేషన్ అనేది మా ఊహకు కూడా రావటం లేదు, దాన్ని ఎలా, అందులో ఆ థాట్ ఏం డామినేట్ చేస్తుంది అనేటువంటి తెలుసుకోవాలనుకుంటున్నాము. మైండ్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఏ గేమ్ ఆడుతుంది అనేటువంటి తెలుసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి అడిగారు. ఎలా సార్? నాగరాజు, ఒక చిన్న ఇన్సిడెంట్, చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఐ వాంటెడ్ టు షేర్. షూర్. ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ ఒక క్యాబ్ ఎక్కాడండి. సో క్యాబ్ డ్రైవరు ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ క్యాబ్ ఎక్కిన వ్యక్తి ఆ ఊరికి కొత్త, వెళ్తూ ఉన్నాడు. ఏదో అడగాలనిపించింది, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని. ఆ క్యాబ్ డ్రైవర్ వీప్ మీద చెయ్యేసి భుజం మీద బాబు అని అట్లా అంటూనే క్యాబ్ డ్రైవర్ ధన్మని ఎగిరిపడ్డాడంట. అని భయపడ్డాడంట. ఈయన ఆశ్చర్యపోయాడు, అదేంటి ఏదో అడ్రస్ అడుగుదామని నేను ఏదో చేస్తే అంతగా భయపడిపోయామేమో అని. ఓ సారీ సార్ అని. సారీ కాదు, అసలు నువ్వు అంత భయపడడానికి కారణం ఏంటి అని అడిగాడు. ఏం లేదండి, నేను ఇంతకుముందు అంబులెన్స్ డ్రైవర్ని, మార్చురీ డ్రైవర్ని. అంతకుముందు నేను ఎప్పుడు తీసుకెళ్ళినా శవాల్ని తీసుకెళ్లేవాడిని. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తుంటే నాకు శవాలు డ్రైవ్ మార్చురీ వ్యాన్ చేస్తున్న జ్ఞాపకాల నుంచి ఇంకా నేను బయటపడలేదు. ఆ మార్చురీ వ్యాన్లోంచి ఒక చెయ్యి వచ్చి తాకితే ఎంత భయం ఉంటుందో మీకు తెలీదా? సో అందుకని అంతగా భయపడ్డాను. అంటే గతంలో చేసిన తన జాబు, తను చేసిన పనిని ఇంకా మర్చిపోలేదు క్యాబ్ డ్రైవర్ అయినా సరే. అట్లాగే మనల్ని కూడా గతం జ్ఞాపకాలు ఇప్పుడు ఎక్కడున్నా వెంట పడుతూనే ఉంటాయి. అవి తుడుచుకోకపోతే, శుభ్రం చేయకపోతే అవి మనకి ఎప్పుడు అడ్డంకులుగా నిలబడుతూనే ఉంటాయి. విజువలైజేషన్లో అదే క్లియర్ చేస్తున్నారు. అవును. వెరీ గుడ్ ఎగ్జాంపుల్ సార్. అండ్ చాలామందికి అది ఉంటుంది, గతం అనేది ఉంటుంది, దాంట్లోనే బతికేస్తుంటారు. అది భవిష్యత్తులో విజువలైజ్ చేయడానికి గతం అనేది అడ్డుపడుతుందన్న విషయం చాలామందికి తెలియదు. ఎస్. అందుకే వాళ్ళు విజువలైజ్ చేస్తున్నప్పుడు కూడా గతమే ప్రశ్నిస్తూ ఉంటుంది, ఇది ఎలా సాధ్యం, ఇది అవుతుందా, ఇది నీ వల్ల కాదే అని ప్రశ్నిస్తూ ఉంటుంది. బికాస్ ఇవన్నీ జ్ఞాపకాలు ఉండటం వల్ల వాటిని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది మనం మాట్లాడతాం. ఓకే సార్. నాగరాజ్, ఇది చాలా సాధారణం, అందరికీ మొదట్లో జరిగే పరిస్థితే. బ్రెయిన్ ఒక మజిల్. మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ జిమ్కి వెళ్ళినట్టు ఆ మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. విజువలైజేషన్ కూడా అలవాటు లేకపోవడం వల్ల విజువలైజేషన్ కొత్తగా చేసుకున్న వాళ్ళకి పిక్చర్, ఇమేజ్ స్పష్టంగా రాకుండా ఉండొచ్చు. మనం 5 రోజుల సెషన్ ఎందుకు పెట్టామంటే ప్రతిరోజు వాళ్ళను విజువలైజేషన్ స్థాయిని పెంచుతూ వెళ్తున్నాం. ఆఖరి రోజు వచ్చేసరికి వాళ్లకు కావలసిన విజన్ని, ఇమేజ్ని క్రియేట్ చేసుకుని అద్భుతంగా విజువలైజ్ చేసుకోగలిగే స్థాయికి చేరుతారు. అదే ఉద్దేశం. సో ఆ జర్నీలో అలా ఉంటుంది. అయితే ఎంత ప్రయత్నించినా విజువల్ రాకపోవటం అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనసు స్వచ్ఛంగా, స్పష్టంగా ఉంటే ఇమేజ్ ప్రింట్ చేయడం ఈజీ. కానీ మరి మనసు స్వచ్ఛంగా ఎందుకు ఉండదు? మరి మా మనసు స్వచ్ఛంగా లేదంటారా అంటే, మనిషి జీవితంలో మనసు పైన చాలా ముద్రలు ఉంటాయి, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మనం కాన్సన్ట్రేట్ చేయలేని అంశాలు చాలా ఉంటాయి. అందులో ప్రధానంగా 3 కారణాలని మన వర్క్షాప్లో కూడా చెప్తున్నాం. మొదటిది ఏంటంటే జడ్జ్మెంట్. మనము మనుషులను సరిగ్గా అర్థం చేసుకోకపోవటం అన్నది ఒకటి జీవితంలో పెద్ద డిస్టర్బెన్స్. ఇతరులు మనల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, మనం ఇతరులను అర్థం చేసుకోకపోవడం కానీ అది పెద్ద డిస్టర్బెన్స్. అరే వాళ్ళు ఎందుకు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదా, వెళ్ళి చెప్పాలా అని అనిపిస్తుంది. మనం కూడా కొంతమందిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి కనిపించినప్పుడంతా డిస్టర్బెన్స్. వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు పెద్ద డిస్టర్బెన్సెస్గా ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడు ప్రేమ లోపించినప్పుడు, మనకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి, ఆప్యాయత కావాలి, గౌరవించాలి, ఎవరైనా మనల్ని చూస్తూనే ఆదరించాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉంటుందో అంటే దాని అర్థం మీ దగ్గర అది కొంత లోపించిందనేగా. అది కావాలి అని అన్నప్పుడు మీ దగ్గర తక్కువ ఉందనేగా. దాన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. అది మొదటిది. ఇది ప్రధాన కారణం. మనం కూడా ఎవరు మనల్ని జడ్జి చేయకూడదు అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒకరోజు నా కాలేజ్ డేస్లో మా పక్కింట్లో ఒక అమ్మాయి ఉండేది. ప్రతిరోజు సాయంత్రం ఒక 5-6 మంది అబ్బాయిలు వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు.
వాళ్ళ ఇంటికి వస్తే అమ్మాయి వచ్చి వాళ్ళతో అంతా పిచ్చాపాటి మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉండేది. నాకు ఎప్పుడు ఈ అమ్మాయి చదువుకుంటుందో చదువుకోదో ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది అనుకునేవాడిని. అలాగే ఆ కంటిన్యూ అవుతూ ఉండేది. నేను ఎప్పుడు చూసినా అమ్మాయిని మొహం అట్లా తిప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడు ఊరికే అబ్బాయిలతో తిరుగుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు మా స్కూల్కి 10th క్లాస్లో ఒక ఆర్గనైజేషన్ వాలంటీర్స్ వచ్చారు. ఓకే. ఎవరు వీళ్ళు అంటే ఒక పూర్ ఫ్యామిలీస్లో పిల్లలకి ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. ఆ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఎవరంటే మా పక్కింటి అమ్మాయి. నాకు తెలియదు. రోజు వచ్చే అబ్బాయిలు ఎవరంటే వాలంటీర్స్. ఈ వాలంటీర్స్ పిల్లల దగ్గరికి వెళ్ళి పేదలు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పడానికి ప్రతిరోజు వాళ్ళు రేపు ఎక్కడ వెళ్ళాలని ప్లాన్ చేయడానికి మాట్లాడుకునేవాళ్ళు. కానీ నేనేమనుకునేవాడిని, ఇలాంటి మనం చాలా జడ్జిమెంట్స్ మనుషుల గురించి సరిగ్గా అర్థం చేసుకోవడం అనే పరిస్థితి మనకు ఏర్పడుతూనే ఉంటుంది. ఇది పెద్ద డిస్టర్బెన్స్ మనకి. అదొక మచ్చ మైండ్ మీద. ఇప్పుడు నేను ఏదైనా స్వచ్ఛంగా ఆలోచించాలంటే ఇట్లాంటి జడ్జిమెంట్ అనే పరిస్థితి ఏర్పడడం వల్ల ఆ జడ్జిమెంట్ వల్ల నేను పూర్తిగా స్వచ్ఛంగా ఉండలేను. ఓకే. దిస్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేకపోవడం. జీవితంలో ఎన్నోను సాధించి ఉంటాం, వాటి గురించి మనం ఆలోచించాం, ఏం సాధించాలో ఆలోచిస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫార్వర్డ్ గ్యాప్, బ్యాక్వర్డ్స్ గ్యాప్ అని. ఫార్వర్డ్ గ్యాప్ ఏంటంటే ఇప్పుడు నేనే పరిస్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితి వెళ్ళాలనుకుంటున్నాను, మధ్యలో గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ గురించే మనం ఆలోచిస్తాం, అదే విజువలైజేషన్ అనుకుంటాం. అవును. కానీ ఒక ఆయన థియరీని తీసుకొచ్చాడు. ఏం చెప్పాడంటే ఈజ్ అ ఫేమస్ కోచ్ అండ్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్ కోచ్. చాలామంది ఏమంటారంటే నేను ఇప్పుడున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మధ్యలో ఉన్న గ్యాప్ మీద నేను విజువలైజ్ చేసుకోవాలి అని. కానీ దానికి ముందు ఆయన ఏమంటాడంటే మీరు ఉన్న స్థితి నుంచి అంతకుముందు ఉన్న స్థితికి మధ్య గ్యాప్లో ఎంత డెవలప్ అయ్యారో చూసి దానికి థ్యాంక్స్ చెప్పారా? చెప్పలేదు. అది థ్యాంక్స్ చెప్పకుండా మీ మనసు స్వచ్ఛంగా ఉండదు. దీనికి థ్యాంక్స్ చెప్పకపోతే మీకు మళ్ళీ ఉన్నతమైన స్థితి ఈ సృష్టి మీకు ఎట్లా అందిస్తుంది అనుకుంటున్నారు? కాబట్టి వెనక్కి వెళ్ళి మీ గతమంతా ఆనందమే, గతంలో బాధలు లేవు, గతంలో అసంతృప్తి లేదు అని మీరు నిరూపిస్తే భవిష్యత్తు మీకు ఈ అసంతృప్తి లేకుండా చేస్తుంది. సో ఆ అసంతృప్తి లేకుండా ఉండాలంటే మనం చిన్న వాటికి కూడా తృప్తి పడ్డం, చిన్న వాటికి కూడా కృతజ్ఞత చెప్పడం అనేది అలవాటు ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోవడం వల్ల, ఆ కృతజ్ఞత లేదంటే అర్థం ఏంటి? అసంతృప్తి ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళారు, టిఫిన్ చేశారు, ఒక ఐటెం నచ్చింది. ఎంతమంది వెళ్ళి హోటల్ కౌంటర్కి వెళ్ళి ఏమండి పలానా ఐటెం తిన్నాం చాలా బాగుందని చెప్తారు? అవును, చెప్పరండి. కానీ బాగలేకపోతే, ఉప్పు ఎక్కువైతే పిలిచి మొత్తం అందరినీ ఇందులో ఉప్పు ఎక్కువైంది, వీలైతే బిల్లులో నుంచి కట్ చేయమని కూడా కొట్లాడతాం మనం. కానీ కృతజ్ఞత చెప్పడానికి మాత్రం మనకు ఆలోచన రాదు. అట్లా చెప్పినప్పుడు, బాగుందని చెప్పినప్పుడు అతనికి బాగున్న పరిస్థితే ఫ్యూచర్లో ఏర్పడడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా. బ్రెయిన్ విల్ సెర్చ్ ఫర్ ద సేమ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇన్ ద పాస్ట్. సో ఇది లేకపోవడం కూడా కొంతమంది విజువలైజ్ చేసుకోకపోవడానికి కారణం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్గివ్నెస్, క్షమించకపోవడం. మనకు చాలా బాధలు ఉంటాయి. కొంతమంది ఈ విజువలైజేషన్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటారంటే నేను కష్టాల నుంచి ఇమీడియట్గా బయటపడాలి, నాకు బాధలు ఉండకూడదు, నాకు డబ్బు రావాలి, నాకు జాబ్ రావాలి, నాకు ఉన్నత స్థితి రావాలి అనే ఈ ఆందోళనలో చాలామంది వాళ్ళ జీవితంలో బాధపడే సంఘటనలు ఎవరైనా ఉంటే వీళ్ళ వల్ల ఇలా జరిగిందని బ్లేమ్ చేస్తూ, క్షమించకుండా వాళ్ళ జీవితంలో జరిగిన తప్పులు, ఈ తప్పులకు ఎవరైతే కారకులయ్యారో వాళ్ళందరినీ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ బాధ హర్డల్గా మళ్ళీ తయారవుతుంది. ఎస్. సో స్వచ్ఛంగా వాళ్ళు విజువలైజ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇప్పుడు నా స్లేట్, నా పలక శుభ్రంగా ఉందనుకోండి, శుభ్రంగా ఉంటే భవిష్యత్తులో అదే ప్రింటు, ఇప్పుడు ఫోటో కాపీయింగ్ అంటాం, ఫోటో కాపీయింగ్ మెషిన్ కొత్తదైతే ప్రింట్ నీట్గా వస్తుంది. 10 ఏళ్ల నుంచి వాడిన మెషిన్ ఇప్పుడు నేను ప్రింట్ తీయాలంటే ఆ ప్రింట్ బ్లర్గా వస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ అవర్ బ్రెయిన్ డస్. ఒక ప్రయోగం జరిగిందండి. ఏంటంటే న్యూరో సైంటిస్టులు ఒక బుద్ధిస్ట్ జన్ని తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉన్నాయో వైర్లన్నీ పెట్టి చెక్ చేశారు. చెక్ చేస్తే ఆయన బ్రెయిన్ వేవ్ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే 30-40 ఏళ్ళుగా మెడిటేషన్ చేస్తున్న ఒక బుద్ధిస్ట్ జన్ బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉంటాయో రికార్డ్ చేశారు. దాన్ని మ్యాప్ చేశారు. చేసి ఒక మాంక్ బ్రెయిన్ వేవ్స్ ఇట్లా ఉంటే ఒక కామన్ మ్యాన్ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉంటాయని చెక్ చేశారు. ఏం చేశారు? కామన్ మ్యాన్ను ఒక ఛాంబర్లోకి పంపించి వాళ్ళకు కూడా ఆ వైర్లన్నీ తగిలించి మీ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయో మీరు ఆలోచిస్తూ ఉండండి, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి.
చాలామంది ప్రయత్నం చేశారు. ఎట్లయినా మాకు 30-40 ఏళ్ళుగా మెడిటేషన్ చేసిన వ్యక్తి బ్రెయిన్ వేవ్స్కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లా డిఫరెన్స్ ఉంది, అందరివి స్టడీ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక మిడిల్ ఏజ్డ్ లేడీ ఆవిడని టెస్ట్ చేస్తున్నప్పుడు ఈ సిగ్నల్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ బ్రెయిన్ వేవ్స్ ఈ మాంక్ బ్రెయిన్ వేవ్స్కి చాలా దగ్గరగా కనిపించాయి. బా, వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంతకీ ఈవిడ ఏం చేస్తుంది అని. ఆయన అంటే సన్యాసి, ఈవిడ ఫ్యామిలీ ఉంది, మామూలుగా పని చేసుకుంటోంది. ఈవిడ ఏం చేస్తుందని ఈ స్థాయి సాధించిందని వెంటనే అందరూ గుమి కూడా ఆవిడని పిలిచారు. ఇంతకీ ఏం చేశావు క్యాబిన్లో, నీ బ్రెయిన్ వేవ్స్ మరి ఇంత స్థాయిలో ఆల్ఫా లెవెల్కి చేరుకున్నాయి అని అడిగారు. ఇప్పుడు ఆవిడ చెప్పింది, ఏం లేదండి, ప్రశాంతంగా కూర్చొని మీరు ఆలోచించమన్నారు కదా, కూర్చొని మా ఆయన అసలు దేనికి పనికిరాడు మా ఇంట్లో, ఆయన్ని క్షమించడం మొదలుపెట్టాను అంతే, అప్పుడు నా వేవ్స్ అట్లున్నాయని కూడా నాకు తెలియదు అన్నదండి. అంటే క్షమాగుణంలో ఉన్న అద్భుతమైన గుణం అది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. షూర్.